అస్మద్గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మ దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. గరుడ పురాణం ప్రకారం మనకి జీవితం సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి? అసలు ఎలాంటి ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు లేకుండా జీవితం గడిచిపోవాలని ఎవరికుంటది చెప్పండి? హాయిగా ఉండాలనే కదా కోరుకుంటారు. సంతోషంగా రోజులు వెళ్ళిపోవాలనే కదా ఆనందిస్తారు ఎవరైనా సరే కదా. అందుకోసమే కదా ఎవరు ఏ పని చేసినా. మరి అలాంటప్పుడు జీవితం ఆనందంగా వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలి? కానీ అందరూ తాము అనుకున్నటువంటి సంతోషకరమైన ఇబ్బందులు లేని జీవితాన్ని, కష్టపడకుండా ఆనందంగా గడిపే జీవితాన్ని సాధించగలరా? లేరు. దేనికైనా అదృష్టం ఉండాలి అంటారు. అందుకనే చాలా కష్టపడడం, శ్రమించడం వల్ల జీవితంలో సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఎవరైనా చెప్తారు. మరి ఎలా అది? అది గరుడ పురాణం ప్రకారము వేటిని మనం దృష్టిలో పెట్టుకోవడం వల్ల ఆనందంగా ఉంటాం, వేటిని వెంటనే విడిచిపెట్టడం వల్ల సంతోషంగా ఉంటాం, అది మనం తెలుసుకోవాలన్నమాట. అంటే కొన్ని మనం విడిచేస్తే కనుక జీవితాన్ని హాయిగా సుఖ సంతోషాలతో హాయిగా ఉండొచ్చు. అసలు గరుడ పురాణంలో ఏం చెప్తున్నారు అంటే, మనం చూడండి సమాజంలో ఎవరైనా సరే కష్టపడి పనిచేసే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. కానీ కొందరు చూడండి ఎంత కష్టపడినా కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళలేరు. కొందరు ఎప్పుడు వాళ్ళ స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అప్పులు చేస్తూ, డబ్బులు తీసుకుంటూ ఉంటారు. కానీ పోనీ అప్పు తీర్దామన్న ఆశ గాని, ఆలోచన గాని ఏ కోసానా ఉండదు. అంటే తీసుకున్నటువంటి డబ్బు తీర్చే ఉద్దేశం వాళ్ళకి ఎక్కడా ఉండదు. అలా బతికేస్తూ ఉంటారంతే. మరి అలా బతికితే జీవితంలో ఏమన్నా సంతోషం ఉంటుందా? చుట్టూతా అప్పులు. తీర్చే ఉద్దేశం అయితే లేదు. కానీ అలాంటి జీవితంలో కూడా సంతోషం ఉండదు. ఎప్పుడు చూసినా బయటికి వెళ్తే ఎవరు నా అప్పు ఎప్పుడు తీరుస్తావో అని అడుగుతూ ఉంటారు. సమాజంలో అందరి దగ్గర మొహం చూపించుకోవాలంటే చిన్నతనంగా ఉంటుంది. ఎప్పుడు టెన్షన్, ఒత్తిడి, మానసిక ఆందోళన. కాబట్టి ఇలా అప్పు తీసుకుండే మనస్తత్వాన్ని వదిలేయాలి అంటూ గరుడ పురాణం చెప్తోంది. ఎప్పుడైతే మనకి అప్పు చెయ్యాలన్న ఆలోచన ఉండదో అప్పుడు మనం చాలా బాగా బతకగలం. ఉన్న దానిలోనే సర్దుకుని బతకడం అలవాటు చేసుకోవాలి అంటోంది గరుడ పురాణం. సమాజంలో స్త్రీలను గౌరవించని పురుషులు కూడా సంతోషకరమైన జీవితాన్ని గడపలేరు. ఎవరైతే స్త్రీలను అస్తమాను ఏడిపిస్తూ ఉంటారో, అవమానిస్తూ ఉంటారో అలాంటి పురుషులు ఎప్పుడూ కూడా ఎవరితోటి సత్సంబంధాలను కొనసాగించలేరు. కాబట్టి గరుడ పురాణం ఏమని చెప్తోందంటే, స్త్రీలను బాధ పెట్టేటటువంటి మనస్తత్వాన్ని వదిలేయాలి. ఎవరైతే స్త్రీలను గౌరవిస్తారో అలాంటి పురుషులకే సమాజంలో గౌరవం దక్కుతుంది. వాళ్ళే ఎప్పటికీ సంతోషంగా జీవిస్తారు అని గరుడ పురాణం చెప్తోంది. అలాగే జోదం ఆడే వ్యక్తులకి కూడా జీవితంలో అన్ని కష్టాలు ఎదురవుతాయి. అలాంటి వాళ్ళు కూడా ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండలేరు. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదో ఒక రోగంతోనే ఉంటారనమాట. ఇతరులతో మంచి సంబంధాలను కూడా కోల్పోతారు. జోదం ఆడేవాడిని ఎవరు మాత్రం దగ్గరికి రానిస్తారు? ఎవ్వరూ దగ్గరికి రానిచ్చరు. బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లు ఉన్న వాళ్ళని ఎవ్వరూ కూడా దగ్గరికి రానివ్వరు. కాబట్టి ఎవరికైనా జోదం ఆడడం అన్నది ఒక వ్యసనంగా ఉంటే వాళ్ళు ఆ జోదం ఆడడం అన్న వ్యసనాన్ని వదిలేయాలి అని చెప్పి గరుడ పురాణం చెప్తుంది. వీటిని గనక వదిలేస్తే జీవితంలో ఎంతో హ్యాపీగా ఉండొచ్చు. అంటే సంతోషంగా జీవించాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే అప్పు తీసుకోవాలన్న ఆలోచన ఉండకూడదు. స్త్రీలను ఎప్పుడూ గౌరవిస్తూ ఉండాలి అన్న మంచి దృక్పథంతో ఉండాలి. వ్యసనాల జోలికి వెళ్ళకూడదు. ఈ 3 ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా జీవితాంతము హ్యాపీగా, ఆనందంగా ఉంటారు అని చెప్పి గరుడ పురాణం చెప్తోంది. సంతోషంగా జీవించాలి అంటే ఎవరైనా సరే అలా చేయాల్సిందే.